రాజంపేట ఎంపీ మిథున్ రెడ్డి పర్యటనతో చిత్తూరు జిల్లా పుంగనూరులో ఉద్రిక్తత చోటు చేసుకుంది. చిత్తూరు మాజీ ఎంపీ రెడ్డప్ప ఇంటికి మిథున్ రెడ్డి వెళ్లారు. వైసీపీ ప్రభుత్వ హయాంలో ఎంపీ వేధింపులకు గురి చేశారంటూ ఆయన పర్యటనను నిరసిస్తూ టీడీపీ కార్యకర్తలు ర్యాలీ తీశారు. అంతేకాదు రెడ్డప్ప ఇంటిని టీడీపీ కార్యకర్తలు చుట్టుముట్టారు. మిథున్ రెడ్డిని అడ్డుకునే ప్రయత్నం చేశారు. ఈ విషయం తెలుసుకున్న వైసీపీ కార్యకర్తలు అక్కడకు చేరుకున్నారు. ఇరు వర్గాలు భారీగా చేరుకోవడంతో ఒక్కసారిగా ఉద్రిక్తత నెలకొంది. పోలీసులు అలర్ట్ అయి ఇద్దరిని చెదరగొట్టేందుకు ప్రయత్నించారు. ఇరు వర్గాలు రాళ్ల దాడి చేసుకున్నాయి. ఉద్రిక్త పరిస్థితుల దృష్ట్యా మిథున్ రెడ్డిని గృహ నిర్బంధం చేశారు. మరోవైపు రెడ్డప్ప ఇంటికి వచ్చిన మిథున్ రెడ్డి వాహనాన్ని ధ్వంసం చేశారు. రాళ్ల దాడిలో పలువురు కార్యకర్తలకు గాయాలయ్యాయి. ప్రస్తుతం పుంగనూరులో టెన్షన్ వాతావరణం కొనసాగుతోంది. ఇరు వర్గాలను చెదరగొట్టేందుకు పోలీసులు టీయర్ గ్యాస్ ప్రయోగించారు. రబ్బరు బుల్లెట్లు కాల్చారు. రాజంపేట ఎంపీ మిథున్ రెడ్డి పర్యటనతో చిత్తూరు జిల్లా పుంగనూరులో ఉద్రిక్తత చోటు చేసుకుంది. చిత్తూరు మాజీ ఎంపీ రెడ్డప్ప ఇంటికి మిథున్ రెడ్డి వెళ్లారు. వైసీపీ ప్రభుత్వ హయాంలో ఎంపీ వేధింపులకు గురిచేశారంటూ ఆయన పర్యటనను నిరసిస్తూ టీడీపీ కార్యకర్తలు ర్యాలీ తీశారు. అంతేకాదు రెడ్డప్ప ఇంటిని టీడీపీ కార్యకర్తలు చుట్టుముట్టారు. మిథున్ రెడ్డిని అడ్డుకునే ప్రయత్నం చేశారు. ఈ విషయం తెలుసుకున్న వైసీపీ కార్యకర్తలు అక్కడికి చేరుకున్నారు. ఇరు వర్గాలు భారీగా చేరుకోవడంతో ఒక్కసారిగా ఉద్రిక్తత నెలకొంది. పోలీసులు అలర్ట్ అయి ఇరు వర్గాలను చెదరగొట్టేందుకు ప్రయత్నించారు. ఇరు వర్గాలు రాళ్ల దాడి చేసుకున్నాయి. ఉద్రిక్త పరిస్థితుల దృష్ట్యా మిథున్ రెడ్డిని గృహ నిర్బంధం చేశారు. రాజంపేట ఎంపీ మిథున్ రెడ్డి పర్యటనతో చిత్తూరు జిల్లా పుంగనూరులో ఉద్రిక్తత చోటు చేసుకుంది. చిత్తూరు మాజీ ఎంపీ రెడ్డప్ప ఇంటికి మిథున్ రెడ్డి వెళ్లారు. వైసీపీ ప్రభుత్వ హయాంలో ఎంపీ వేధింపులకు గురి చేశారంటూ ఆయన పర్యటన నిరసిస్తూ టీడీపీ కార్యకర్తలు ర్యాలీ తీశారు. దీనికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి కార్తీక్ టెలిఫోన్ లైన్ ద్వారా అందిస్తారు. కార్తీక్, ఇంకా పుంగనూరులో ఉద్రిక్తత అయితే కొనసాగుతుందని చెప్పుకోవచ్చు. ఏదైతే ఉదయం చిత్తూరు మాజీ ఎంపీ రెడ్డప్పను పరామర్శించడానికి రాజంపేట ఎంపీగా ఉన్నటువంటి మిథున్ రెడ్డి పుంగనూరు వెళ్ళడం కూడా జరిగింది. అయితే ఇదే సమయంలో అక్కడ ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ కేడర్ లో కూడా కవింపు చర్యలకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు పాల్పడడంతో ఒకేసారిగా ఉద్రేకాలు చేస్తుంది. ఒకరిపై ఒకరు రాళ్లు రూపుకోవడం కూడా జరిగింది. దీంతో పాటు అక్కడ ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ కేడర్ మొత్తం కూడా ఏదైతే అక్కడ ఉన్నటువంటి ఎంపీ మిథున్ రెడ్డి వాహనంతో పాటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి వాహనాలను అన్నింటినీ కూడా పూర్తిగా ధ్వంసం చేయడం కూడా జరిగింది. దీంతో పోలీసులు రంగప్రవేశం చేసి వారందరినీ కూడా చెదరగొట్టేటువంటి ప్రయత్నం చేశారు. టీయర్ గ్యాస్ తో పాటు రబ్బల బుల్లెట్లను కూడా ప్రయోగించినటువంటి పరిస్థితి. ఈ సమయంలోనే అక్కడ ఉన్నటువంటి మిథున్ రెడ్డిని కూడా ఇంటి నుంచి లోపలికి బయటికి రానివ్వకుండా కూడా పోలీసులు సూచించినట్టుగా పరిస్థితి. ఎందుకంటే బయట ఎక్కువ మంది రెండు పక్కల కూడా కేడర్ ఉన్నటువంటి నేపథ్యంలో అనుకుని ఘటనలు జరిగి ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఉంటాయి. కాబట్టి ఎంపీకి ఈ విధమైనటువంటి సూచన అయితే పోలీసులు ఇచ్చినట్టుగా కూడా తెలుస్తుంది. అయితే ప్రస్తుతానికి కూడా ఎంపీ మిథున్ రెడ్డి ఇంటిలోనే ఉన్నటువంటి పరిస్థితి. ఆయన్ను ప్రత్యేకమైనటువంటి వాహనంలో బయటకు తరలించేటువంటి ప్రయత్నాలు అయితే పోలీసులు అయితే చేస్తున్నారని చెప్పుకోవచ్చు. దాదాపు 2 గంటలుగా కూడా ఏదైతే తెలుగుదేశం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మధ్య రాళ్లదాడులు అయితే కొనసాగుతుందని జరిగింది. ఇప్పటికీ 2 సార్లు కవింపు చర్యలకు పాల్పడినటువంటి వర్గాలు కూడా ఇప్పుడు పూర్తి స్థాయిలో వారందరినీ కూడా కంట్రోల్లో చేసే పోలీసులు తెచ్చినట్టుగా కూడా తెలుస్తుంది. వారందరినీ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణి తెలుగుదేశం పార్టీ శ్రేణి పోలీసులు అయితే ఎవరు కొట్టడం కూడా జరిగింది. అయితే తర్వాత
ఏదైతే ఉద్రిక్తత చల్లారిన తర్వాత ఆయన్ను ప్రత్యేకమైనటువంటి వాహనంలో మిథున్ రెడ్డిని తప్పించేటువంటి అవకాశాలు అయితే ఉన్నాయి. థ్యాంక్ యూ కార్తీక్.